గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళనమాట. వీళ్ళు స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడం అనే ఉద్దేశంతో ఒక ఎయిమ్తో ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ని అందజేస్తుంది యాపిన్ విన్టివ్ అనే ఒక ఎడ్యుకేషన్ బూస్టప్ వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఈ స్కాలర్షిప్ అనేది ఈ కంపెనీ వాళ్ళు అపిన్ విన్టివ్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది అది కూడా ఎవరైతే 2024-2025 అకాడమిక్ ఇయర్కి రీసెంట్గా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వాళ్ళకనమాట. సో ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నారో సో అటువంటి వాళ్ళు స్కాలర్షిప్స్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను స్కాలర్షిప్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ 200 అబౌవ్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేశాను. సో బట్ ఇది ప్రైవేట్ స్కాలర్షిప్కి సంబంధించింది అనమాట. సో చాలామంది అందరికీ గవర్నమెంట్ స్కాలర్షిప్ రావు, బట్ ప్రైవేట్ కూడా కొంతమంది కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇది ఎటువంటి ఫేక్ అయితే కాదనమాట. సో నేను కూడా ఈ స్కాలర్షిప్స్కి ఈ బడ్డీ ఫర్ స్టడీలో అప్లై చేసుకొని కొన్ని స్కాలర్షిప్స్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. కొన్ని కాదు, ఒకదానికి HDFC దానికి సంబంధించిన ప్రూఫ్ వీడియో నేను చేశాను. సో మీరు నా ఛానల్ ఓపెన్ చేయగానే అందులో ఫస్ట్ వీడియో ఉంటుందన్నమాట. సో అందులో మీరు చూడొచ్చు. అందులో నాకు వచ్చిన SMS డీటెయిల్స్, స్కాలర్షిప్ అమౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు అవి చూడొచ్చు అనమాట. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఆల్సో షేర్ చేయండి ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సో ఈ యొక్క అపిన్ విన్టివ్ ఎడ్యుకేషన్ బూస్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇది ఒక ఫౌండేషన్ అనమాట. సో ఈ ఫౌండేషన్ వాళ్ళు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ కరెంట్లీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ బీటెక్లో ఫస్ట్ ఇయర్ ఎనీ కోర్స్, అదేవిధంగా BCA కోర్సెస్ ఎనీ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ 2024-2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ తీసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ యొక్క ప్రీవియస్ ఇయర్ అంటే 12th క్లాస్ మార్క్స్ ప్రీవియస్ ఇయర్ అయితే 70% అట్లీస్ట్ 70% ఉండాలంట. 70% డిక్రీజ్ ఉన్నా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 70% ఈక్వల్ ఆర్ అబోవ్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్, స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉండాలన్నమాట. ఈక్వల్ టు 8 lakhs అంటే 8 lakhs కంటే తక్కువ, లేదంటే 8 lakhs ఈక్వల్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ చదువుతున్న ఆల్ ఓవర్ స్టూడెంట్స్ ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మీ యొక్క పేరెంట్స్ కనుక బడ్డీ ఫర్ స్టడీ కంపెనీలో కానీ ఈ అపిన్ విన్టివ్ ఒక కంపెనీలో కానీ వర్క్ చేస్తుంటే ఆ పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏంటి స్కాలర్షిప్కి అందరూ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా గర్ల్స్, బాయ్స్, అదేవిధంగా PW క్యాండిడేట్స్, సింగిల్ పేరెంట్స్, ఆర్ఫన్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇక్కడ ప్రిఫరెన్స్ నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే ప్రిఫరెన్స్ గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా PW వాళ్ళకి, ఫిజికల్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి, ఇంకా అదేవిధంగా చిల్డ్రన్స్, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్కి అండ్ ఆర్ఫన్స్కి కాస్త ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30,000 రూపీస్ అనేది స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్ టైం స్కాలర్షిప్ అనమాట. 30,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈ స్కాలర్షిప్కి ఈ అమౌంట్ అనేది మీరు దీనికి యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అనేది మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్కూల్ ఆర్ కోర్సు ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రీసెంట్ అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి ఏదైనా అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ID కార్డ్ కానీ ఏదైనా ఎక్సెట్రా ఒక డాక్యుమెంట్ అనేది మీరు డాక్యుమెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 12th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక మీరు పేమెంట్ పే చేసింటారు కదా, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్, మెస్ ఫీజు, అటువంటికి సంబంధించి రిసిప్ట్స్, కాలేజ్ ఫీజు ఏమంటూ ఉంటాయి కదా. సో ఆ పేమెంట్ బిల్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక బోనఫైడ్ లెటర్ ఫ్రమ్ కాలేజ్ స్టేటింగ్ ద టోటల్ ఫీజెస్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ బై ద అప్లికేషన్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ యాన్యువల్ సైకిల్ అంటే బోనఫైడ్ లెటర్ అనమాట. సో మీరు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి టోటల్ ఫీజు డీటెయిల్స్ అటాచ్ చేసి ఒక బోనఫైడ్ లెటర్ అనేది మీ కాలేజ్ నుంచి తీసుకొని అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించి డాక్యుమెంట్ ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేకుంటే సాలరీ స్లిప్స్ కానీ, ITR ఫామ్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి అంటే మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించి ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎక్సెట్రా ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంకరెంట్ గవర్నమెంట్ అథారిటీ అంటే ఒకవేళ మీరు డిజేబిలిటీ పర్సన్ అంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ మీకు ఉంటుంది కదా, దాన్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకుంటే నో నీడ్, దాన్ని బ్లాంక్ వదిలేండి. ఇక్కడ ఇచ్చారు ఇఫ్ అప్లికేబుల్ అంటే మీ దగ్గర ఉంటేనే, లేకుంటే నో నీడ్. ఇక బ్యాంక్ పాస్బుక్ అనమాట. స్టూడెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అని అప్లోడ్ చేయండి. ఇక ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. అప్లై చేసే ప్రాసెస్ మీరు ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది మల్టీ స్టేజ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టూడెంట్ చాలామంది అప్లికేషన్స్ వస్తాయి ఇండియా వైడ్. అందులో ఎవరైతే స్టూడెంట్ మెరిట్ లిస్ట్ ఉంటాడో, అదేవిధంగా ఫైనాన్షియల్ నీడ్ అంటే ఆ స్టూడెంట్కి ఇప్పుడు
డబ్బు అవసరం ఉంటుందో, అదేవిధంగా పర్సనల్ విత్ ఫ్యామిలీ క్రైసిస్ అంటే ఆ స్టూడెంట్ ప్రజెంట్ ఇబ్బందుల్లో కనుక ఉంటే, ఫ్యామిలీ లాస్ కానీ, జాబ్ లాస్ కానీ, ఇటువంటివి న్యాచురల్ డిజాస్టర్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అయి ఉంటే, అటువంటివి ఉంటే కనుక ఈ 3 బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ని షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఓకేనా. షార్ట్ లిస్టింగ్ తీస్తారు. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీకి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత ఆ షార్ట్ లిస్ట్ అండ్ అప్లికేషన్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెండ్ చేస్తారు. మళ్ళీ అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్ అనౌన్స్మెంట్ స్కాలర్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో కేవలం బీటెక్ బీసీఏ కోర్సెస్ చదువుతున్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక మీకు ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా ఇంకాస్త తెలుసుకోవాలంటే వాళ్ళు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు మండే టు ఫ్రైడే 10 AM to 6 PM అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా వాళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరు మెయిల్ రాయొచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ మెయిల్లో మాకు సంథింగ్ ఇది రావాలి, ఇది తెలియదు అంటే మీరు వాటికి మెయిల్ రాయొచ్చు అనమాట. సో ఇది ఈ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మీరొక్కటే కాదు, ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుంటే మీకు తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్కి గ్రూప్స్లోకి కానీ షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకుంటారు ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్కి. వాళ్ళు సెలెక్ట్ అయితే మంచి బెనిఫిట్స్ అనేది పొందుతారు. ఓకేనా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.